ఏంటి రాఘవ చెప్పు, ఏం మాట్లాడాలి ఇంకా నాతోటి? ఇప్పుడు ఏమైందని చెప్పేసి ఇట్లా మాట్లాడతానో చెప్పు. అంటే నాతోటి మాట్లాడావి అసలే? అదే కదా రాఘవ నేను కూడా చెప్పేది, ఇంకేమున్నాయి మన మధ్య మాట్లాడడానికి? ఆహా, నన్ను ఇట్లా అవాయిడ్ చేస్తాను అంటే నాకు తెలిసి నీకోటి గొప్పింటి సంబంధం వచ్చినట్టున్నది, అందుకే ఈ పేదని దూరం పెడతాను కదా. అదే రాఘవ, పేదోడు కాబట్టి ఐఫోన్లు బుల్లెట్ బండ్లు మెయింటైన్ చేస్తున్నావు, చెప్పడానికి కొంచెం ఉండాలి నీకు. ఇవి పక్కన పెట్టు, గొప్పింటి సంబంధం అని చెప్పేసి మరి దాని గురించి మాట్లాడతలేవు అంటే నిజంగానే నీకు ఎవడో గట్టుడే వచ్చినట్టున్నావు కదా. ఇగో రాఘవ, మాటలు మంచిగా రాని, నేను గొప్పింటోని చేసుకుంటున్నా, పేదోడిని చేసుకుంటున్నా, నీకేం అవసరం? ఏంది ఏదో ఇప్పుడే మనం ఫస్ట్ టైం గొడవ పడ్డట్టు చేస్తాను ఏంది? ఇవన్నీ కాదు జానకి, ఇప్పుడు మన ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటేనే కదా వచ్చి మీ డాక్టర్ మాట్లాడేది. ఏంది మా నాన్నతో వచ్చి మాట్లాడతావా? అసలు ఏం మాట్లాడతావు? ఎవరని మాట్లాడతావు నువ్వు? నేను ఎవరినో ఒకసారి నీ మనస్సాక్షిని అడుగు, అదే చెప్తుంది. ఈ సాక్షులు ఈనాళ్ళు ఆంధ్రజ్యోతి పేపర్లలో లేని నాకు తెలిసి ఎవరితో ఎట్లుండాలో రాఘవ. నువ్వు ఎవరితో ఎట్లుంటావో నాకు సంబంధం లేదు, నాతో ఎట్లుంటావో అట్లుండు. ఎప్పుడు రావాలి చెప్పు మీ నాన్నతో మాట్లాడడానికి? ఇగో నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, ఎక్కడికి వచ్చి మాట్లాడొద్దు, నా బతుకు నన్ను బతుకని వదిలేయిగా. అసలు ఏందే నీకే తెలియదు అనుకుంటాను ఇండో ప్రేమ ప్రేమ అని చెప్పేసి అంటూ తీరా టైం మీదకి వచ్చినాకే నా బతుకున్నాడు బతుకుతా అంటే ఇది కరెక్టేనా? బతుకుతా ఇద్దరం కలిసే బతకాలి అంతే. ఇగో రాఘవ, ఇప్పటికీ మా నాన్నని చాలా బాధ పెట్టిన, నా పెళ్లి విషయంలో నాది ఏం లేదు, మొత్తం మా నాన్నదేగా. నువ్వేమో మీ నాన్న అని చెప్పేసి అంటావు, మీ నాన్న నచ్చి అడిగితే నా బిడ్డ ఇష్టం అని చెప్పేసి అంటది. అంటే మీ ఇద్దరి మధ్యలో మీ బకరగాలం కావాలా? మన ఇద్దరం అండర్స్టాండింగ్ ఉంటేనే కదా మీ నాన్నతో వచ్చి మాట్లాడేది. ఈడ మీ అందరు మంచులే రాఘవ, మిమ్మల్ని నమ్మినందుకు నేనే బకరదాన్ని అవుతాను. హలో, ఇక్కడ నువ్వు నన్ను వదిలేస్తాను, నేను నిన్ను వదిలేస్తలేను. అయినా నువ్వు కూడా అందరు అమ్మాయిలు ఎక్కనలే, తీరా టైం మీద వచ్చినాక నా అయ్యే కావాలంటాను. ఇగో నేను మా అయ్య కావాలని చెప్తలేను, మా అయ్యే డెసిషన్ తీసుకుంటాడో దానికి నేను కట్టుబడి ఉంటా అని చెప్తున్నా. అట్లానా? ఇప్పుడు నువ్వు మీ డాడీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఉన్నావు కాబట్టి మీ నాన్న మాట కట్టుబడి ఉంటా అంటాను. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నాకు మాట ఇచ్చినావు కదా, మరి ఆ మాట కట్టుబడి ఉండవా? ఇగో రాఘవ, నువ్వు ఏది మాట్లాడాలనుకున్నా వచ్చి మా నాన్నతో మాట్లాడు, మా నాన్న డెసిషన్ మీద నేను కట్టుబడి ఉంటా, ఇదే నా ఫైనల్ డెసిషన్. సరే జానకి, అయితే నేను ఇప్పుడే బిట్టు కానీ సూర్య కానీ శంకర్ కానీ ముగ్గురు తీసుకొని వచ్చి డైరెక్ట్ మీ అయ్యతో మాట్లాడతా. నువ్వు అక్కడ కనుక మళ్ళీ రివర్స్గా మాట్లాడానుకో ఆ మెడల్ నా సున్నితోటే ఊరేసి చంపుతా. అదే నీ చేతులు సావడానికే కదా మా అయ్య 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసింది. సరే జానకి, వెళ్ళి మీ అయ్యకి చెప్పు అల్లుడు ఇంటికి వస్తారని చెప్పేసి. లవ్ యూ జానకి. ఏమైంది బిట్టు సూరి? రాఘవ ఇంకా వస్తలేడుగా? ఇక వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో ఏమో, కుంప చేసి వాళ్ళిద్దరు అయితే గొడవ పడట్లేగా. మళ్ళీ వాళ్ళిద్దరు గొడవ పడితే మనం ఏం చేసేది ఉన్నది? వాళ్ళు మంచిగా ఉంటాడు కదా, మనం ఇంటికి ఏమైనా మాట్లాడేది. వాళ్ళు ఎందుకు గొడవ పడతారా? చింటిగానే చెప్పినా కదా మనం మెల్లగా మాట్లాడండి, మనం మెల్లగా సెట్ చేస్తారు. మా మాటలనే రాఘవ వస్తాడు కదా. ఏమైందిరా చింటిగా, మీ జానకి ఏమన్నది? ఇక మాట్లాడినరా ఇట్లా అట్లా నిమ్మలంగా అయితే సెట్ చేసిన. వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళ డాడీతో మాట్లాడమంటాను. అలా అయ్యతో మాట్లాడదాం రా. అసలు జానకి ఏమన్నది? నువ్వు జానకైతే ఒక అండర్స్టాండింగ్ వచ్చిలా. అండర్స్టాండింగ్ అంటే ఏం చెప్పాలరా సూరి? ఏదన్నా ఉంటే మా నాన్నతో మాట్లాడుల్లి, మా నాన్న ఏం చెప్తే దానికి ఓకే అంటాంది. అదేంది రాఘవ, మీ ఇద్దరు ఓకే అనుకుంటేనే కదా మేము ఇంటికి వచ్చి మాట్లాడేది. అరే ఇప్పుడు జానకి వాళ్ళ డాడీతో పోయి మాట్లాడదాం అందరం కలిసి. వాళ్ళ డాడీ ఒప్పుకోడు, అయితే జానకి నేను పెళ్లి చేసుకోవాలి. ఇక అంతే అన్నట్టే కదా. అరే నాకు కూడా అదే డౌట్ వచ్చిందిరా, అందుకంటే డైరెక్ట్ చెప్పేసిన మీ ఇంటికి వచ్చి మీ అయ్యతో మాట్లాడతాను. ఒకవేళ నువ్వు రివర్స్ అయినావు అనుకో అస్సలే మంచిగా ఉండని చెప్పేసి అన్న. అరే చింటిగా వాళ్ళ ఎద్దన్నా కూడా జానకి నిన్నే చేసుకుంటాను చెప్పాలి, అట్లయితేనే మనకు ధైర్యం ఉంటుంది కొంచెం. ఏమో రే, డైరెక్ట్ అక్కడికి పోయి వాళ్ళ అయ్యే ముందు మాట్లాడదంటే మనకు అప్పుడు అర్థమవుతుంది ఏందా అని చెప్పేసి. సరే రే, ఇక మనమే పోయి మాట్లాడితే గలీజ్గా ఉంటుందిరా. మనకు పెద్ద అమ్మ ఉన్నది కదా, పోయి అమ్మని తీసుకొని పోదాం. సరేరా. అరే శంకర్, ఇది మొత్తం నీపైన డిపెండ్ అయి ఉన్నది. ఇక జర వాళ్ళ అయ్యతోటి నువ్వే నిమ్మలంగా నచ్చ చెప్పాలి. రాఘవ నువ్వేం టెన్షన్ కాకు, వాళ్ళ అయ్యను ఒప్పించి మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. అరే ఇక లేట్ చేయద్దురా, ఇంటికి పోయి అమ్మని తీసుకొని జానకి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదాం పరా వాళ్ళ డాడీతో. అమ్మా,
అయ్యో బిడ్డలాలా అందరికి ఇట్లా వచ్చిండ్రు ఎందుకు ఏం కాలేదమ్మా ఇక అందరం కలిసి డిసైడ్ అయినాం దా జానకి వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరం కలిసి మాట్లాడదాం. మాట్లాడదాం కానీ బిడ్డ నా కొడుకును జానకి లొల్లి అయింది కదా, మరి జానకి ఏమంటుంది? జానకున్న రావాడు మాట్లాడుకున్నామ్మా, అంత సెట్ అయింది, మనం పోయి మాట్లాడే ఉన్నది ఇక. సరే కానీ బిట్టు అసలే వాళ్ళ నాన్న కోపం ఎక్కువ కదా, మనల్ని అందరినీ చూసామని అంటే ఎట్లా? ఇంతమంది ఉన్నాం కదా అమ్మా, ఏమన్నాడు? నీ ఉన్నావు కదా, సెడి చేస్తుందా, మాట్లాడదాం. సరే కానీ బిడ్డ వాళ్ళ డాడీ ఎంత కోపంగా మాట్లాడినేస్తాం, మీరైతే నిమ్మలంగా మాట్లాడండి, చెడు చేయండి. అమ్మ ఇలా పోయి వాళ్ళ అయ్యతో మాట్లాడాలి, ఏదో ఒకటి తెలుసుకోవాలి. నువ్వు రావే కదా. ఇంటిగా మా ఇంటికి మొదటిసారి వస్తారు, ముక్కుడు కాలు పెట్టి రారా. సరే గిప్పు చూడలేదురా, జానకని పిలువు. జానకి అవో వీళ్ళందరూ ఎందుకు వచ్చి బిడ్డ మా ఇంటికి? ఏమోనే నాన్న, నాకేం తెలియదు. ఏదక్క అందరు తీసుకొని మా ఇంటికి వేసుకొని వచ్చినావు, ఏం సంగతే? ఏమైందక్క మా ఇంటికి ఎందుకు వచ్చాడు? సపరేట్ ఎందుకు తమ్ముడు గంత కోపంగా మాట్లాడతాం? ఏదో మాట్లాడతంతకు వచ్చినావు నీతోటి. నాతో మాట్లాడేనాక మాట ముచ్చట ఏం లేదు, చక్కగా ఫస్ట్ ఇక్కడ అడవులు మీరు. అంకుల్ మీరు పెద్దోళ్ళు ఎన్నో చూసుకుంటూ వస్తారు, ఇంటికి వచ్చిన అట్లా ఉమ్మంటారా? శంకర్ వీళ్ళు వేసుకుంటారో నీకు తెలుసు, నాకు తెలుసు, నాకు చెప్పిన అవసరం లేదు, మీరు చక్కగా ఇక్కడ అడవులు ఫస్ట్. తమ్ముడా నీ దగ్గర దాచేది ఏం లేదు, నా కొడుకును నీ బిడ్డ ఇష్టపడతాండ్లు, ఏదో పెద్ద మనసు చేసుకొని ఓకే అని. ఏందే నీ కొడుకు నా బిడ్డని అలా మీరేంది బతికేంది? నీ కొడుకు ఏం చేస్తా నా బిడ్డని అనే రావాల్సిన లెక్క తిరుగుతాడు, అది ఇదని మంచి మంచి సమానమైన బిడ్డకు ఇంజనీర్లు డాక్టర్లు వస్తాడు. అంకుల్ మీ ఇంటికి మంచితనంగా మాట్లాడమని చెప్పేసి వచ్చినప్పుడు మంచితనంగా మాట్లాడాలి, లావర్స్ గీవర్స్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఏందో రాదా నీతో మంచి మాట్లాడేది? ఇంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి మాట్లాడతాను నువ్వు? అంకుల్ నువ్వు చెప్పినంత పెద్ద వయసు మాది కాదు, కానీ జానకుండా రాఘవ ట్రూగా లవ్ చేసుకుంటారు, ఒకళ్ళు రోజు పెడితే వాళ్ళు ఉండలేరు. రావో నా బిడ్డ ట్రూగా లవ్ చెప్తాను, ఏంటో సపరేట్ తెలియందే మూడు దయ లెక్క అడుగుతాను, సపరేట్ తెలియదే నువ్వు రాగా లవ్ చెప్తానా? జానకి ఎందుకు సైలెంట్ కూడా చెప్పు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మాట్లాడుతుంది చెప్పు, మీ నాన్నకు ఉన్న విషయం చెప్పరాదు. నాన్న నేను రాఘవ నిజంగా లవ్ చేసుకుంటున్నామే, కానీ నీకు ఇష్టం లేకుండా పెళ్ళైతే చేసుకోం, నీకు ఇష్టమైతేనే. ఏం మాట్లాడతాను బిడ్డ? వాడు నీకు ఎట్లా నచ్చిండే? వాడు ఏం చేస్తాడు, ఏం జాబ్ చేస్తాడు వాడు? నువ్వు ఏ రకంగా లవ్ చేసినావు? నాన్న మేము లవ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ ఏం ఆలోచించలేదే, రాఘవకు నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా రాఘవ అంటే ఇష్టం. అట్లా బిడ్డ నీ ఇష్టం ఉన్నట్టు లవ్ చేసుకొని నువ్వు వానే పెళ్లి చేసుకుంటా అంటే నాకేం చెప్తానే, పో మరి వానే చేసుకోపో. నాన్న నేను రాఘవని ఇష్టపడుతున్నా, అంతేగాని పెళ్లి చేసుకుంటా అన్నా, నీకు ఇష్టమైతేనే చేసుకుంటా. అట్లా బిడ్డ అసలు ఎట్లా నచ్చిందే నీకు? శంకర్ నాకేం చెప్పాను? గేమ్ ఆడతాను నన్ను, లోన్ తీసుకున్నావు అన్నావు, అంత తిరుగుతానని చెప్పినావు. శంకర్ నువ్వే కదా నాకు అన్ని విషయాలు చెప్పింది, ఇక్కడి నుంచి నా బిడ్డని ఎట్లా చెప్పు నువ్వే. అంకుల్ వాస్తవానికి నేనే అవన్నీ చెప్పిన, అప్పుడు నాకు విలువైన కోపం ఉండే అంకుల్, అందుకే అన్ని కల్పించి చెప్పిన. అవన్నీ నిజాలు కాదు అంకుల్, జానకి నువ్వు రావని విడకూడదని చెప్పిన. సరే శంకర్ వీళ్ళు ఊళ్ళో అప్పులు చేసింది, గేవులు ఆడింది నిజం కాదా? అంకుల్ వాస్తవానికి గేమ్స్ ఆడింది, లోన్స్ తీసుకునేది మేమే, కానీ ఇలా రాఘవానికి ఏ సంబంధం లేదు. అప్పటికే రాఘవాడు గేమ్స్ ఆడకూడరా, లోన్స్ తీసుకోకూడరా అని మాకు చెప్పిండు, కానీ మేమే అత్యాశకు ఆడినాం. అవును అంకుల్ ఈ విషయం జానకి కూడా తెలుసు, ఈ విషయంలో రాఘవానుకున్న మా గొడవలు కూడా అయినాయి. మీరు ఎట్టంటో నాకు తెలియదు, వచ్చిందా ఓడు వచ్చి నాకు చెప్పాలనా? నా దగ్గర కళ్యాణ పైసలు వరకు 3000 అయిపోతుంది. అంకుల్ వాస్తవానికి ఆ 3000 మీకు ఇద్దాం అనుకున్నాం, కానీ అప్పటికే రాఘవాని ముచ్చట జానకి ముచ్చట మీకు తెలిసింది, అందుకోసం మీ ముఖం చూపించలేకపోయినాం. అట్లాగా చిన్న రావ మీ ఫ్రెండ్ కాబట్టి మీరు ఏం చేసుకుని వస్తాను. అసలు నా బిడ్డను ఎట్టియాలి, ఏమన్నా కూడా చెప్తాను ఇవ్వాలి, ఎట్లా చేస్తారు రేపు? అంకుల్ మేమేమో చదువుకోకుండా ఊళ్ళో చిల్లర తిరగటోళ్ళం కాదు, మేము కూడా అందరి లెక్కనే మంచిగా బీటెక్లు చేసినాం, సాఫ్ట్వేర్ నౌకర్ చేయలేక కాదు, మాకు రాలేక కాదు అది, కానీ ఊరి మీద ఉన్న ప్రేమతోటి మంచిగా మేము అందరం కలిసి ఏదైనా బిజినెస్ పెట్టుకుందామని చెప్పేసి బిజినెస్ కోసం ఇక్కడ ఉంటాను. అవునే నాన్న, రాఘవ వాళ్ళు ముగ్గురు కలిసి మంచి బిజినెస్ పెట్టుకుందాం అనుకున్నారు, కానీ నా టెన్షన్ వల్ల వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఈ అనుకోవడం వాళ్ళు చెప్పడాలు కాదు బిడ్డ, అవి మాటల కంపెనీ ఏదైనా చేసి చూపించాలి. సరే అంకుల్ మేము ముగ్గురం కలిసి బిజినెస్ పెట్టుకున్నాం, లైఫ్లో సెటిల్ అవుతాం, అప్పుడు నీ బిడ్డను మామూలుకి ఇస్తావా? అట్లాగా చిన్న మీరు ఏ బిజినెస్ పెడతారు, అలా సక్సెస్ అవుతారని గ్యారంటీ ఉన్నది? తమ్ముడా వాళ్ళు ఏదో చేసుకుంటామంటాను, చేసుకొని రాదు, మన ఏమన్నా దూర పొలం ఏమన్నా ఒక కుల పొలమేన అవుతుంది. అక్క ఒక్క కులంత మాత్రం నా బిడ్డని కొడుకే నానే, అసలు నా బిడ్డని చేసుకోవడానికి నీ కొడుకు దగ్గర ఏం అర్హత ఉందో చెప్పు. ఏం అర్హత కావాలా తమ్ముడా? నా కొడుకు నీ బిడ్డ అంటే ఇష్టం, నీ బిడ్డకు నా కొడుకు అంటే ఇష్టం, డబ్బున్నోని నీ అల్లునిగా తెచ్చుకుంటావు కావచ్చు, ఇష్టం లేని పెళ్లి చేస్తే నీ బిడ్డ సంతోషంగా ఉంటుందా తమ్ముడా?
తమ్ముడా నా కొడుకు దగ్గర ఇప్పుడు డబ్బు లేదు కావచ్చు రేపటికాల సంపాదించుకుంటాడు. తమ్ముడా నా కొడుకు నీ బిడ్డ అంటే ఇష్టం, అరికాలకు ముళ్ళు అంటకుండా సాదుకుంటాడు. నువ్వు ఎన్ని చెప్పక్క, నీ కొడుకు నా బిడ్డని అంటే నా మనసు అస్సలు ఒప్పుతలేదే. అంకుల్ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా మేము గ్యారంటీ ఇస్తాం, కానీ మీరు మాత్రం వాళ్ళని దూరం చేయకండి. ప్లీజ్ నాన్న, ఎందుకు ఇట్లా చేస్తాను? నిజంగా రాఘవ మంచోడని, నన్ను మంచిగా చూసుకుంటాడు, ఒప్పుకోవే. అంకుల్ సరే, మీరు ఒక కన్న తండ్రిలాగా మీ బిడ్డను మంచిగా నెలకు 1,00,000 2 లక్షలు సంపాదించడానికి ఆ సిటీలో సాఫ్ట్వేర్ నౌకర్ చేయడానికి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారు కావచ్చు. కానీ పొద్దుగాలు ఎత్తే మనం పేపర్లలో టీవీలలో ఎన్ని చూస్తానో ఇట్లా ఇచ్చి ఎంతోమంది మోసపోతారు. ఇప్పుడు నీ బిడ్డను వాడు మంచిగా చూసుకుంటానని చెప్పేసి మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా అంకుల్? కానీ మేము చిన్న పంచలి ఊర్లో మీ కళ్ళ ముందు పెరిగిన వాళ్ళం, మీ ముందు తిరిగిన వాళ్ళం, మేము నీకు గ్యారంటీ ఇస్తాం అంకుల్. ఇప్పుడు మీకు డబ్బే సమస్య అయితే ఇదే ఊర్లో మీ కళ్ళ ముందే ఏదైనా ఒక మంచి బిజినెస్ పెట్టుకొని మీ లైఫ్లో మంచిగా సెటిల్ అవుతాం. అట్లా లైఫ్లో సెటిల్ అయిన తర్వాతనే జానకి నాకు ఇచ్చి పెళ్లి చేయండి. అంకుల్ ఎవడో బయట ఉన్నవానికి తెలియడానికి ఇచ్చే బదులు నీ కళ్ళ ముందు ఉన్న రాఘవానికి ఇస్తే అయిపోతుంది కదా అంకుల్. అంకుల్ నీకు ఒకతే బిడ్డే కదా, నీ ఆస్తం తెడిపోతుంది. రాఘవకి నీ కళ్ళ ముంగనే ఉంటాడు కదా. అరే ఆస్తులు ఏమున్నాయిరా, ఇవాళ ఉంటే రేపు పోతాయి. అంకుల్ జానకి నువ్వు రాఘవని ఎట్లేసి మీరే కలపాలి. ఏంది తమ్ముడు బయట వాళ్ళకి ఇచ్చినట్టుగా బాధపడతాను? మన ఇంట్లోనేనే నా కొడుకేనే మందికి ఇస్తాను ఏమన్నా? నాన్న నీకు ఎప్పటి నుంచి ఒక మాట చెప్దాం అనుకుంటానే, కానీ ఇప్పుడు టైం వచ్చింది కదా అందుకే చెప్తున్నా. నన్ను చిన్నప్పటి నుంచి మస్తు గారాబంగా పెంచినవే. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని నేను ఒక్కనే వదిలేసి నేను ఎక్కడో వెళ్ళిపోయాను అనుకో, నాకు అసలు మనసు ఒప్పుతలేదే. నువ్వు ఒక్కడే ఎలా ఉంటావే? నేను ఒంటరిగా వదిలేసి నేను ఉండలేను నాన్న. అదే రాఘవని పెళ్లి చేసుకున్నాను అనుకో, మన ఊర్లోనే ఉండొచ్చు, నీ కళ్ళ ముందే ఉండొచ్చు కదా. నన్ను ఇన్ని రోజుల నుంచి ఏ కష్టం రాకుండా పెంచి పెద్ద చేసినావు నాన్న, నాకు ఉండదని మంచిగా చూసుకోవాలని. ప్లీజ్ నాన్న, పెద్ద మనసుతో మా ఇద్దరిని ఒక్కటి చేసి ఆశీర్వదించు నాన్న. సరే బిడ్డ, నీ ఇష్టాన్ని ఎప్పుడు నీకు కాలే, ఇప్పుడు కూడా కాదనరా. నువ్వు ఎక్కడన్నా సంతోషంగా ఉంటా అదే సార్ బిడ్డ. సరే నాన్న. ఇంకేంద్రా నైట్ బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలి.